హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్కే ఫ్రమ్. ఈరోజు హనుమాన్ రివ్యూ చెప్పే ముందు ఇతనికి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రశాంత్ వర్మ అనే ఇతను లిమిటెడ్ బడ్జెట్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయొచ్చో అది మనకి తెర మీద చూపించారో ఆల్రెడీ చూస్తాం. కొంతమంది బాబాయిలకి ఇప్పుడు అర్థమవుద్ది హై బడ్జెట్ ఇచ్చినప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే బాగుంది, నచ్చింది. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని చూపించారు, మంచి గూస్ బౌస్ మూమెంట్స్ కూడా చూపించారు. నెక్స్ట్ మూవీస్కి ఇంకొంచెం బడ్జెట్ పెంచితే ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఈ మూవీలో యూజ్ చేసే ప్రతి క్యారెక్టర్ ఇది పాటల కోసమే ఉంది, ఇది ఈ కామెడీ ఒక పాయింట్ కోసం ఉందని లేదు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చింది, ప్రతి ఒక్కరు అదర కొట్టేశారు. అందుకే మనకి అంత బోర్ ఏం కొట్టదు అక్కడ. ఇంకా చెప్పాలంటే హనుమాన్ గురించి మాట్లాడిన ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంటుంది. ఎవరైతే లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారో వాళ్ళకి పండగ ఈ మూవీ చూసాక నాకు చిన్న డౌట్ వచ్చింది. మన థానోస్ మామ వేరియంట్స్ చాలామంది ఉన్నట్టున్నారు. అదే నా డౌట్ అంతే. మీరు మూవీ చూసాక అన్నీ మీకే అర్థమవుతాయి. ఇందులో ప్రతి క్యారెక్టర్ బాగా చేశారని చెప్పాను కదా. అంజమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఇద్దరి మధ్యన కనెక్షన్ బాగుంటుంది, ఎమోషన్ బాగుంటుంది, అన్ని విధాలుగా సినిమా మాత్రం బాగుంది. వీళ్ళు ఎంజాయ్ చేసేయండి. ఇంకా మనలో మన మాట ఏంటంటే ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి, ఇంతవరకు చూశారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవచ్చు కదా. ఇంకా సబ్స్క్రైబ్ ఎలా కొట్టాలో కూడా చూపిస్తాను చూడండి.